తర్వాత మనము వాక్పరిచర్యలోకి వెళ్దాం. సోదరులు అశోక్ మావయ్య గారు మన మధ్యలో ఉన్నారు, వారు వాక్పరిచర్య చేస్తారు. అందరికి వచ్చిన పాట, దీనుల ఎర్ల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా అనే పాట పాడుతూ దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా, విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా, అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు, అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా మమ్ము విడువని దేవుడవు, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, విరోధుల అంబులకు అప్పగించగా నా కవచము నీవై నన్ను కాపాడితివి, విరోధుల అంబులకు అప్పగించగా మా కవచము నీవై మమ్ము కాపాడితివి, మా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి, నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా, దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయా,
కృపచూపువాడా నీ దాసుని దాటిపోకయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెల్లుగాక. ఆమేన్. అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకోండి. తమ్ముడు జాన్ వాగ్వచనం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత అశోక్ స్వామి గారు వచ్చి వాగ్దానం చేసి మనకు అందిస్తారు. దయగలిగిన ప్రభువా, ప్రేమ నమ్మకం కలిగిన మా యొక్క యేసుక్రీస్తు, ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. హెచ్చరికల్లోనూ, కార్యక్రమంలోనూ, పాటల్లోనూ అన్నింటిలో మీరు తోడుగా నడిపించినారు. ఆఖరి వర్తమానం నీ దాసులు నాయన నీ సిలువ చాటును మరుగుపరచుకొని విలువైనటువంటి నాయన శ్రేష్టమైన మాటలు మీరు అందించి కృప చూపించమని మా అందరితో మీరు మాట్లాడమని ఈ మనవల్ని యేసయ్య అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది. ఈ సమయంలో ఒక కొద్ది నిమిషాలు, ఒక అర్ధ గంట లోపుగా దేవుడి మాటలు విందాం. మనము ఈ 2024వ సంవత్సరం యొక్క చివరి రోజుల్లో ఉన్నాం. డిసెంబర్ నెల ప్రారంభమైంది ఈ రోజుతోటి. కాబట్టి జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే రాకడ కూడా చాలా సమీపంగా ఉంది కనుక కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అందులో భాగంగా ఒక విశ్వాసి ఏం చేయాలో కొద్దిగా మీతో మాట్లాడుతాను. ఒక వ్యక్తి యొక్క జీవిత ప్రారంభం ప్రాముఖ్యం కాదు, కానీ ముగింపు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రారంభం ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, ముగింపు మాత్రం బాగుండకపోతే ఆ వ్యక్తి జీవితము దండగా అని మనం చెప్పవచ్చును. కాబట్టి ప్రారంభం బాగాలేకపోయినా ముగింపు బాగుండాలి అనంటే ఏం చేయాలో ఒక వ్యక్తి జీవితంలో నుంచి మీతో మాట్లాడతాను. ఒక వ్యక్తి యొక్క ప్రారంభం బహుబలవంతుడు. భూమి మీద అతడికి మించిన బలం ఇంకెవ్వరికి లేదు. భూమి మీద దేవుడు తర్వాత బలవంతుడు ఎవరు అనంటే సంసోను కన్నా బలాఢ్యుడు ఇంకెవ్వరు లేరు మానవుల్లో. అతడు న్యాయాధిపతి. అతడు ఎంత బలాఢ్యుడు అనంటే శత్రువులు మీద వచ్చి పడుతున్నప్పుడు తన దగ్గర ఏ ఆయుధము లేకపోతే తనకు చేతికి అందినటువంటి అటు ఇటు చూస్తూ ఉంటే ఒక చిన్న ఎముక అంటారు చూసావా, దవడ ఎముక, అది దొరికింది. అది దొరికితే 3000 మందిని దవడ ఎముకతో చంపినటువంటి బహుబలాఢ్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇంకేమంటుందో తెలుసా? సింహాన్నట మేకపిల్లని చీల్చిపడేసినట్లుగా చీల్చిపడేసిన బలాఢ్యుడు సంసోన్ అని ఉంటుంది. అది మాత్రమే కాదు, మనందరికీ గ్రామాల్లో గవని అంటారు తెలుసు కదా, అటు ఇటు దిమ్ములేసి ఇలా కట్టుంటారే, ఆ గవనిలంట ఇలా పట్టుకొని లేపి 5 కిలోమీటర్లంత దూరం, టంగుటూరు కన్నా ఎక్కువ దూరం తీసుకుపోయి పడేశాడట. నాకు అర్థమవుతుంది నా మాటలో. ఒక గ్రామానికి లేదా ఊరికి ఉన్నటువంటి ద్వారాన్ని ఉన్నటువంటి వాటిల్ని ఇలా రెండింటిని అలా ఎత్తిపట్టి అలా పడేయటం కాదు, కొన్ని కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పడేసినటువంటి బలాఢ్యుడు సంసోన్. ప్రారంభం బహుబలవంతుడు, ప్రారంభం న్యాయాధిపతి, ప్రారంభం బహుశక్తిమంతుడు, ప్రారంభం అభిషక్తుడు. అలాంటి సంసోన్ ముగింపులోకి వచ్చేసరికి ఎలా వచ్చాడో తెలుసా? ఒక బంధకారాలు, ఒక చీకటి గుహలో బంధించి పడేశారు. చేతులకు సంకెళ్ళు వేసి పడేశారు. 2 కళ్ళు పీకి పడేశారు. అతని చేత తిరుగులు విసిరించారు. దాని అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, నీవు ఆ రోజుల్లో తిరుగులు విసిరేది కేవలం స్త్రీలు మాత్రమే. ఎవరివే తెలుసా?
ఒక స్త్రీతో సమానం అన్నట్టుగా సంసోనుతో తిరుగులు విసిరించారు. ప్రారంభం బలాఢ్యుడు, ముగింపుకొచ్చేలకి బలహీనుడు. ప్రారంభంలో అద్భుతమైన శక్తిమంతుడు, ముగింపులోకి వచ్చేసరికి శక్తి లేనివాడుగా ఉండాడు. ప్రారంభం న్యాయాధిపతి, ముగింపులోకి వచ్చేసరికి ఒక బానిసగా ఉండిపోయాడు. ఒక ఘోరమైనటువంటి మరణాన్ని పొందాడు సంసోన్. ఎందుకు అనంటే ఒకటే తన జీవితంలో భద్రపరుచుకోవలసిన వాటిని భద్రపరుచుకోలేదు, జాగ్రత్త చేసుకోవలసిన వాటిని జాగ్రత్త చేసుకోలేదు, లక్ష్యం ఉంచాల్సిన వాటి విషయంలో లక్ష్యం ఉంచలేదు. కనుక ప్రారంభం బాగున్న ముగింపు అతి దరిద్రంగా ముగించాడు. అలా ఉండకూడదని ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాను. ఒకవేళ మీ యొక్క ప్రారంభం, మనందరి ప్రారంభం బాగుండదు, అందరి ప్రారంభము మనందరికి తెలిసినటువంటిదే. కానీ దేవుడు కృప చూపించి బాప్తిస్మము ద్వారా ఒక మంచి ప్రారంభాన్ని నీకు ఇచ్చాడు. ఒకప్పుడు ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా లోకములో అపరాధముల చేతను పాపల చేతను చచ్చిన పరిస్థితే కానీ ఆయన రక్తము చేత రక్షించబడి ఒక మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు. ఆ ప్రారంభాన్ని అందుకున్న నీవు విశ్వాస జీవితములో జాగ్రత్తలు పడకపోతే, విశ్వాస జీవితములో భద్రం చేసుకోకపోతే జరిగే నష్టం శాశ్వతమైన సత్యాన్ని తెలియచేస్తున్నాను. అలాంటి నష్టపోకూడదని ఒక విశ్వాసిగా మనం ఉండాలి అనంటే ఏం భద్రపరచుకోవాలో ఒక 5 విషయాల్ని త్వరగా మీ ముందుంచుతాను. రండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, పేజీ నెంబర్ 186 వచనములో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాను చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగుని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము. అమ్మా ప్లీజ్ వాళ్ళ పిల్లలు వదిలేసేయండి, వాళ్ళు చూడండి. నెంబర్ 1, ఘట్టమును కాపాడుకోవాలి. ఘట్టమును కాపాడుకొనుట అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన శరీరాన్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. అమ్మా అక్కడ నా వైపు చూడండి. మన విశ్వాస జీవితంలో మనకు శత్రువు ఎవరో తెలుసా? మనకి విశ్వాస జీవితంలో మనకి మొదటి శత్రువు మన శరీరము, రెండవదిగా లోకము, మూడవదిగా సాతానుడు. ఎవరో కాదు, నా వైపు చూడండి. మీకు శత్రువు ఎవరు అనంటే మీ పక్కింటోళ్ళు కాదు, ఎవరో కాదు, మీ శరీరమే నీకు శత్రువు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ భక్తి జీవితాన్ని పాడు చేసేది, నీ విశ్వాస జీవితాన్ని, నాన్న ప్లీజ్ కూర్చోండి లేకపోతే సిట్ రైట్. మీ విశ్వాస జీవితాన్ని పాడు చేసేది ఎవరో కాదు, మీ దేహము, మీ శరీరమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పనా? ఆదివారము ఆరాధన అని, ఇది పరిశుద్ధ దినమని, మందిరానికి వెళ్ళాలని నువ్వు చాలా ఆశపడుతూ ఉన్నావు. కానీ నిన్ను పోకుండా చేసేది ఏంటో తెలుసా? నీ శరీరమే. ఏం పోదాంలే, నీరసంగా ఉందిలే, పోకపోతే ఏం కాదులే, ఈ ఆదివారమే కదా అని నీ శరీరమే నీకు ఒక ఆటంకంగా ఉంటుంది. కనుక బైబిల్ అంటూ ఉంది కనుక నీ దేహమును లేదా నీ ఘట్టమును జాగ్రత్తగా కాపాడుకొనుము. ఏంటి బాబు, ఎవరు కావాలి? పెద్దమ్మా, ఎవరు వచ్చారని పోయా నువ్వు? కాబట్టి చూడండి, జాగ్రత్త చెప్తున్నాను. మన శరీరాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే జరిగే నష్టం మాత్రం శాశ్వతం. కాబట్టి నీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవటమే దేవుని చిత్తము అని ఉంటుంది.
చాలామంది అంటారు కదా, నా దేహం నా ఇష్టం అండి, నా శరీరం నా ఇష్టం అండి, దాన్ని ఏ విధంగానూ నేను పాడు చేసుకుంటాను, ఏ విధంగానూ ఉపయోగించుకుంటాను, నా శరీరం నా ఇష్టము అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ శరీరం నీది కాదు, అది నీ సొత్తు కాదు, అది కొనబడినటువంటిది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అమర్ చూస్తారా, చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 149వ పేజీలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరెరుగురా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహం నీది కాదు, మీ శరీరం మీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడింది కనుక మీ దేహముతో ఏ పనులంటే ఆ పనులు చేయకూడదు. నా శరీరం నా ఇష్టము కాదు, నీ శరీరము దేవుడిచ్చినది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచటానికే తప్ప ఆ దేహముతో పాపము చేయటానికి కాదు. నీ దేహమును, నీ ఘట్టమును, నీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి ఈ రోజుల్లో మనందరము చూస్తూ ఉన్నాం. ఎంతోమంది తన శరీరంలోనికి త్రాగుడు పోస్తూ ఉన్నారు, మద్యాన్ని పోస్తూ ఉన్నారు, గుట్కాలు పోస్తూ ఉన్నారు, కైనీలు పోస్తూ ఉన్నారు, పొగాకు పోస్తూ ఉన్నారు, ఆకు వక్కలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా శరీరాన్ని పాడు చేసేటువంటివి. స్మోకింగ్ శరీరాన్ని పాడు చేస్తుంది, మందు శరీరాన్ని పాడు చేస్తుంది, పొగాకు శరీరాన్ని పాడు చేస్తుంది. అవి శరీరాన్ని పాడు చేస్తున్నాయని తెలిసిన మన దేహాన్ని మనము కాపాడుకోలేక చాలామంది శరీరాన్ని పాపానికి విడిచిపెడుతున్నారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, ఇవన్నీ కూడా శరీరంలోనికి పొయ్యదగినవి కావు. మీ శరీరము మీది కాదు, అది దేవుడు ఇచ్చినది కనుక మీ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాల్సినటువంటి మనము మన శరీరములోనికి వెళ్ళకూడనటువంటివి చాలా వెళ్తూ ఉన్నాం. మీరు చాలాసార్లు వినుంటారు, మరలా చెబుతున్నాను. అనగా ఒక బండి, నీ బండే అక్కడ ఆపావు, నీ బండి తాళాలు మీ పిల్లోడు ఏదో తీసి దానిలోనికి నీళ్లు పోస్తున్నాడు అని అంటే మనం ఏమంటాం చెప్పండి? రే బుద్ధి ఉందా? దాంట్లో నీళ్లు పొయ్యకూడదు, అది పెట్రోల్ బండి, అది పెట్రోలే పొయ్యాలి. అరే బండిలో పెట్రోలే పొయ్యాలి అని నీకు తెలుసు, అది నీళ్లు పొయ్యకూడదు, కిరోసిన్ పొయ్యకూడదు, ఇక ఏ ద్రవం పొయ్యకూడదు. అది నడవాలి అనంటే, అది బాగుండాలి అనంటే, అది పనిచేయాలంటే పెట్రోల్ మాత్రమే పొయ్యాలని నీకు బాగా అర్థమవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక 50,000 ఉంటుంది, లేదా 1,00,000 రూపాయలు ఉంటుందేమో ఆ బండి, లేదా 2 లక్షలు ఉంటుందేమో. 2-3 లక్షలు విలువ చేసే బండిలో ఏం పొయ్యాలో నీకు తెలుస్తుంది. కానీ డబ్బుకు అందనటువంటి, శరీరమునకు ఇంత వెల అని మనం చెల్లించలేనటువంటి, కోట్ల విలువ రూపాయలు చేసేటువంటి ఈ దేహములో ఏం పొయ్యాలో నీకు తెలుస్తుందా? నీ దేహములో మజ్జిగ పోస్తే బాగుంటుంది, నీ దేహములో కొబ్బరి బండాలు పోస్తే బాగుంటాయి, నీ దేహములో నీరు పోస్తే బాగుంటుంది. కానీ నీ దేహములో మద్యము పొయ్యకూడదని నీకు తెలియటం లేదా? విను, నీ దేహం వాటి వలన పాడు చేసుకోకూడదు. చాలామంది అంటారు, అయ్యా ఉదయం లేస్తే మంచినీళ్ళు తాగినట్టు వాడు తాగుతున్నాడయ్యా, వాడు శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, నేనేం చేయాలో తెలియటం లేదు. పిల్లలు చాక్లెట్లు బిస్కెట్లు తిన్నట్టుగా ఉదయం లేస్తే కైనీలు తింటున్నాడయ్యా, వాడి శరీరము వాడనుకుంటున్నాడు ఇవేమీ కావనుకుంటున్నాడు. వినండి, అవి శరీరాన్ని పాడు చేస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు ఇప్పటికీ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటే ఇప్పటికీ మించిపోయిందేమో కాదు, నీ శరీరానికి ఇవి తగవు, నీ శరీరంలోనికి ఇవి తగవు. నీ దేహముతో, నీ శరీరముతో దేవుణ్ణి మహిమపరచాలే తప్ప దాన్ని పాపానికి వాడకూడదు. నేను వేరే మాటలు చెప్పడం లేదు, కానీ అవి బాగున్నది. కానీ కొంతమంది శరీరాన్ని తన ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. డిఎల్ మూడీ గారట ఒకరోజు ఇలా చెప్తున్నాడట. ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు చాలా దూర ప్రాంతంలో. ఈ రోజుల్లో అయితే త్వరగా వెళ్తున్నాం, కానీ
ఆ రోజుల్లో అయితే ఒక ఒంగోలు పోవాలంటే చాలా టైం పట్టేది, హైదరాబాద్ పోవాలంటే ఒక రాత్రి అంతా పట్టేది. అలా జర్నీ చేసే వాళ్ళకి చాలా విసుగు పుట్టే వాళ్ళు ఏం చేస్తారంటే, మగవాళ్ళు అయితే పేకాలు తీసుకెళ్లేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తన ఎదురుగుండా వాళ్ళతో, సార్ రండి కూర్చుందాం, మన టైంపాస్ వరకు మనము పేకాట ఆడదాము అని వారు పేకాట ఆడుతూ ఉంటే వాళ్ళు 6 ఉండారట. 7వ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అని డిఎల్ మోడీ గారు అవతల ఉంటే, సార్ మీరు కూడా రండి, ఒక మనిషి తగ్గారు అని అంటే ఆయన అన్నాడట, నాకు చేతులు లేవు అన్నాడట. నాకు చేతులు లేవు అనగానే ఆ హిందీ వాడట, ఏం దిమా ఖరాబ్ అయిందంటారా బాయ్, చేతులు లేవంటావేంట్రా, నీ చేతులు ఉండి అని అంటే, చేతులు ఉండి కూడా చేతులు లేవంటున్నావంటే అక్కడ సువార్త చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, ఒకప్పుడు ఈ చేతులు ఆ వాడినివే, ఒకప్పుడు ఈ చేతులు పాపం చేసినవే, ఒకప్పుడు ఈ చేతులు లోకములో చేయనటువంటి గబ్బు పని ఏమి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తము చేత ఆయన కలువరి శిలువలో గాయాలు పాలయ్యి నా చేతులకి విమోచనిచ్చాడో ఆ రోజు నుంచి దేవుడితో ఒక నిర్ణయం చేశాను, నా శరీరము ఆయన విలువ పెట్టి కొన్నాడు కాబట్టి ఈ శరీరంతో ఏం చేసినా నేను బ్రతకటానికి, రెండవదిగా దేవుడికి మహిమకరంగా తప్ప రెండో పాపానికి నేను ఈ చేతులను ఇవ్వను, ఈ దేహాన్ని ఇవ్వను, ఈ కాళ్ళని ఇవ్వను, ఈ శరీరాన్ని ఇవ్వను అని చెప్పాడట. అప్పుడుతోటి వాళ్ళందరూ ఆ పేకలు విదిరేసి యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించారంట. వినండి, ఎన్నిసార్లు మన శరీరంతో పాపం చేయటం లేదు, ఎన్నిసార్లు నీ దేహాన్ని పాపానికి అప్పగించటం లేదు. ఒకవేళ ఇవన్నీ కూడా స్త్రీలుగా మన మద్యం తాగటం లేదు కదా, మన సిగరెట్ తాగటం లేదు కదా, మన గుట్టాలు తినటం లేదు అనుకుంటున్నానేమో, కానీ మీ పరంగా మీ దేహాన్ని ఎన్నిసార్లు పాపానికి స్థానం ఇవ్వలేదు. అమ్మా అయ్యా, వినండి, నీ ఘటమును జాగ్రత్తగా కాపాడుకో, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో, తినకూడని వాటిని తినకూడదు. కాబట్ట ఇలాంటి చిన్న సంఘంలో నుంచి ఆమె ఉద్యోగరీత్యా అమెరికాకి వెళ్ళిపోయిందట. అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆమె మరలా తిరిగి వస్తానని ఆ పాస్టర్ గారే చెప్పిందట. వెంటనే వాళ్ళట, అబ్బో 5 సంవత్సరాల తర్వాత వస్తుంది, మనందరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి ఆమె విమానంలో దిగిన తర్వాత ఆమె రిసీవ్ చేసుకుందాము అనుకొని ఆ సంఘం వాళ్ళట పాస్టర్ గారితో చెప్పారు, పాస్టర్ గారు మనం కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాము అని. అందరూ కలిసి ఒక వ్యాన్ మాట్లాడుకున్నారు, ఒక 10-15 మంది పాస్టర్ గారితో కలిసి అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్న ఆ సమయంలో వాళ్ళలో కొంత ఆలోచన, అక్క ఎలా ఉంటుందని, దాన్ని గుర్తుపడతామో లేదో అని, ఏ డ్రెస్సులో వస్తుందో, ఆ క్రాఫ్ ఎలా ఉంటుందో, ఆమె యొక్క మేకప్ ఎలా ఉంటుందో బహుశా గుర్తుపడతామో లేదో. మన దగ్గర అయితే చీరలు కట్టుకుంటున్నాం కానీ అమెరికాలో చీరలు కట్టేది ఉండదుగా, మన దగ్గర అయితే జడలు వేసుకుంటున్నాం కానీ అక్కడ జడలు వేసుకునేది ఉండదుగా, మన దగ్గర అయితే లిప్టిక్లు పెద్దగా వాడం కానీ అక్కడ కామన్ కదా. ఎలా ఉంటుందో, ఇప్పీ క్రాఫ్లో వస్తుందో లేదా స్లీవ్లెస్లో జాకెట్ లేకుండా వస్తుందో, ఏ డ్రెస్సులో వస్తుందో, ఏ స్టైల్లో వస్తుందో మనం గుర్తుపడతామో లేదో అని అనుకుంటూ వాళ్ళన్ని ఆలోచనలో ఆమె ఏరోప్లేన్ వచ్చింది, విమానం ఆగింది, దిగింది. ఆమె చూస్తే ఆమెలో పెద్దగా ఏమి మార్పులేమీ లేదు. వారు తిరిగి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో చెప్పారట, అన్నయ్య ఆమె ఏదో మార్పులు చాలా వస్తాయి అనుకున్నాం కానీ ఎప్పట్లాగానే ఉంది, మన సంఘంలో ఉన్నట్టుగానే ఉంది, ఆమె గుర్తుపడతామో లేదనుకున్నాం కానీ అని అంటే, సరే నమ్మని కనుక్కుంటారు అని ఆ పాస్టర్ గారట, అమ్మ ఏమీ లేదు, వాళ్ళందరూ చెప్పలేకపోతున్నారు కానీ వారికి ఒక అనుమానం ఉంది, నువ్వేదో చాలా మార్పులతోటి చాలా క్రాఫ్ వెరైటీగాను, డ్రెస్ వెరైటీగాను, ఒకవేళ లేదంటే నీ మేకప్ వెరైటీగా ఉంటుందేమో అనుకున్నారు, నీళ్ళు ఏమీ మార్పు రాలేదు, ఎందుకో కారణం కనుక్కోమని వాళ్ళు అనుకుంటున్నారు. ఏంటమ్మా, నేను కూడా అనుకున్నాను నీలో చాలా మార్పు ఉంటుందేమో, ఏంటి నీలో మార్పు లేదు, ఎప్పుడో చక్కగా జడేసుకున్నావు, ఎప్పుడో చక్కగా శారీ కట్టుకున్నావు, ఎప్పుడో చక్కగా అలంకరించుకున్నావు, కానీ ఇటువంటి విపరీతమైనటువంటి ఈ డెకరేషన్ కానీ మేకప్ కానీ లేదు, ఏంటి అని అంటే అదొకటే చెప్పిన మాట, అన్నయ్య అది భారతదేశమైన అమెరికా అయినా అంతరిక్షమైన నా దేహాన్ని పాడు చేసేటువంటి దేనికి నా జీవితంలో స్థానం ఇవ్వను.
నేను స్లీవ్లెస్ వేసుకుంటే ఎంతమంది నా వైపు చూసి వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు, నా శరీరం వైపు చూసి ఎంతమంది ఆలోచన పాడు చేసుకుంటారు, నా జీవితాన్ని ఇతరులను పాడు చేసే దేనికి నా జీవితంలో స్థానం ఇవ్వను. అది భారతదేశమైనా, అమెరికా అయినా, అంతరిక్షమైనా. మరలా చెబుతున్నాను, ఆమెకు తెలిసింది ఒకటే, ఘటాన్ని దేవుడు జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు కనుక బ్రతికినంత కాలం శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు అనంటే అది నీది కాదు, నీ సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడినది కనుక దానితో దేవుణ్ణి మహిమపరచడానికి తప్ప మరొక దానికి వాడకూడదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒకటి, ఇది దేవుడి యొక్క ఆలయము అనేటువంటి ఇంకో మాట కూడా ఉంటుంది. బైబిల్ అంటుంది కదా, ఎవడైనా దేవుడి ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. ఒకే మాట, ఎవరైనా శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు వాడిని పాడు చేస్తాడు కనుక ఓ విశ్వాసి, నీ విశ్వాస జీవిత యాత్రలో ముగింపు అద్భుతంగా ఉండాలంటే నెంబర్ 1, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడకు. ఇటువంటి పాపానికి, పాడు చేసేదానికి మన జీవితాల్లో స్థానం ఇవ్వకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట చూడండి, రండి, నేను త్వరగా ముగిస్తాను, కరెంట్ ఇవ్వలేదు కనుక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చూస్తారా? చదువుతారా తమ్ముడు ఎవరన్నా? సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. నీ హృదయంలో నుండి జీవదారుల బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. రెండవదిగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. అనగా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో అని అంటున్నాడు. ఎందుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దానిపై మనం కానీ ఆలోచన చేసినట్టయితే చూస్తారా రండి ఆ మాట. ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది అక్కడ, ఈ హృదయానికి సంబంధించినటువంటిది. రండి, ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం చదువుతారు ఎవరైనా? చూడండి, ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి. అమ్మా మరలా చెబుతున్నాను, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకు అనంటే నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని అంటున్నాడు. బైబిల్లో చూస్తున్నాం కదా, నరుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది. అలాంటి చెడిపోయిన హృదయాన్ని, పాడైపోయిన హృదయాన్ని, పాపంతో కూడిన హృదయాన్ని ప్రభువు యేసుక్రీస్తు శిలువలోటువంటి రక్తము ద్వారా కడిగి అని అంటున్నాడు కదా. ఎవడైనా యేసునందు బాప్తిస్మము తీసుకున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తం క్రొత్తవాయెను అని ఉంటుంది. పాపంతో కూడిన హృదయాన్ని బాప్తిస్మము ద్వారా, ఆయన రక్తము ద్వారా కడిగి నూతన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తే, పరిశుద్ధ హృదయాన్ని నీకు అనుగ్రహిస్తే, పవిత్ర హృదయాన్ని అనుగ్రహిస్తే, అనుగ్రహించబడి పొందినటువంటి నీవు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి నీవు నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే జరిగే నష్టం శాశ్వతము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? హృదయము జాగ్రత్తగా కాపాడుకోకపోతే జరిగే నష్టం మాత్రము చాలా శాశ్వతం. హృదయం ఎలా పాడవుతుందో మీకు ఒక మాట చెప్పేస్తాను. మీ హృదయము భద్రంగా ఉందో లేదో మీకే తెలిసిపోతుంది. మీ హృదయం భద్రంగా ఉందో లేదో మీకే తెలిసిపోతుంది. ఈరోజు నీ హృదయమును భద్రంగా కాపాడుకుంటున్నావా అని కానీ దేవుడిని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏంటి? హృదయమును భద్రంగా కాపాడుకునేటువంటి ఒక అనుభవాన్ని మీ ముందుంచుతాను. ఒక రోజు నేను ఎప్పట్లాగానే స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత బోర్డు మీద పిల్లవాడు పిచ్చి గీతలు గీసున్నాడు. గీసిన తర్వాత పిల్లలందరూ చెప్పాడు, సార్ వాడు పిచ్చి గీతలు గీసాడు అని అన్నారు. నాకు చాలా కోపం వచ్చేసింది.
కర్ర తీసుకొని కొడదామా అనుకున్నాను. వాడిని పిలిచాను, చొక్కా పట్టుకున్నాను. ఎందుకురా నువ్వు తీసేవు అడిగాను. వాడు అన్న మాట ఏంటో తెలుసా? సార్, బోర్డు ఖాళీగా ఉందని కింద చాక్ పీస్ పడేసరికి నేను బోర్డు మీద గీసాను అన్నాడు. పడదామనుకున్నటువంటి నేను ఒకసారి ఆలోచన పడిపోయాను. అరే, ఖాళీగా ఉండబట్టే కదా వాడు గీసింది, ఖాళీగా ఉండబట్టే కదా వాడు పిచ్చి గీతలు గీసింది. అదే బోర్డు కానీ ఖాళీగా ఉండకపోతే, నేను కానీ రాసి కానీ ఉంటే వాడు వాటిని తుడిపేసి, సార్ రాసింది తుడిపేసి వాడు గీలేడు కదా. బోర్డు ఖాళీగా పెట్టడమే నా తప్పు కదా అనుకున్నాను. మరలా చెబుతున్నాను, అదే బోర్డు కానీ ఖాళీగా ఉండకపోతే ఆ పిల్లవాడు తప్పు గీతలు గీసేవాడు కాదు, ఖాళీగా ఉండటాన్ని బట్టే కదా. అలా మరలా చెబుతున్నాను. అందుకనే బైబిల్ అంటుంది, నీ హృదయము పాడవకుండా ఉండాలి అని అంటే నీ హృదయములో ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. నీ హృదయమును ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. నీవు ఖాళీగా ఉంచేవు అని అంటే నీ హృదయం పాడైపోతుంది. అందుకని దావీదు భక్తుడు చక్కని మాట అంటాడు. చూస్తారన్నమాట. 119వ కీర్తన తీయాలి, తీయగలిగినటువంటి వాళ్ళు ఈ మాట అంతా తీయండి. 119వ కీర్తన 11వ వచనం తీయండి. 119వ కీర్తన 11వ వచనం చూస్తారు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. అక్క మళ్ళా చెప్తున్నాను. పిల్లవాడు ఆ బోర్డు ఖాళీగా ఉంది కాబట్టి వాడు పిచ్చి గీతలు గీయగలిగాడు. నీ హృదయాన్ని నువ్వు ఖాళీగా ఉంచుకున్నావనంటే నీ హృదయాన్ని సాతానుడు పాపంతో నింపుతాడు. నాకు ఏంటక్క ఈరోజు ఏంటి పని పోలేదంటే, ఈరోజు నాకు పని లేదు అని నువ్వేం చేస్తున్నావు చెప్పు? టీవీ ముందు కూర్చుంటున్నావు, నీ హృదయం ఖాళీది. ఆ టీవీలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ నీ హృదయంలోకి వచ్చేస్తున్నాయి. టీవీలో ఉన్నటువంటి పాపమంతా నీలోకి వచ్చేస్తుంది. నీ హృదయాన్ని పాపంతో నింపుకుంటున్నావు. అందుకని ఎందుకు నువ్వు చెడిపోతున్నావో తెలుసా? ఎందుకు భక్తి పట్ల నిర్లక్ష్యం అవుతుందో తెలుసా? ఎందుకు నువ్వు పాడైపోతావో తెలుసా? నీ హృదయాన్ని నువ్వు వాక్యంతో నింపుకోవటం లేదు కనుక దావీదు అంటున్నాడు, దేవా, నేను పాపము చెయ్యకుండా ఉండునట్లుగా ప్రతిరోజు నీ వాక్యంతో నా హృదయాన్ని నింపుకున్నట్లుగా కృప చూపించు. ఎవరైతే ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని వింటారో, ఎవరైతే ప్రతిరోజు దేవుడు వాక్యాన్ని చదువుతారో వారి హృదయము పాడు కాదు. ఒకవేళ నువ్వు వాక్యాన్ని చదవటం లేదు అని అంటే చదువొచ్చి, ఒకవేళ చదువు రాకపోతే దేవుడు వాక్యాన్ని టీవీలో వింటున్నట్టయితే నువ్వు మంచిదానివే. కానీ ఒకవేళ నువ్వు చదవకుండా, ఒకవేళ వినకుండా ఉండి నీ యొక్క హృదయాన్ని కానీ ఖాళీగా ఉంచుతున్నావంటే సాతానుడు నీ హృదయాన్ని పాపంతో నింపుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరలా చెబుతున్నాను, ఈరోజు నీ హృదయము పాపంతో నిండి ఉందా అని అంటే నువ్వు ఖాళీగా టీవీ ముందు కూర్చుంటున్నావు గనక పాపమంతా వచ్చి పడుతుంది. అయితే విను, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే జరిగే నష్టం శాశ్వతం. నెంబర్ 1, నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో పాపం చేయకుండా. నెంబర్ 2, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఒక అద్భుతమైన మాట చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం చూస్తారా? నెంబర్ 3, నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. నీ ప్రవర్తనను భద్రముగా చూసుకో. మూడవదిగా, నీవు మందిరానికి పోవునప్పుడు, నీవు ఒక్కసారి లోకములో నుంచి దేవుడిలోనికి వచ్చిన తర్వాత, దేవుడిలో ఉన్నటువంటి నీవు బాప్తిస్మము తీసుకున్న తర్వాత, ప్రభువులో చేవేసేటువంటి నీవు, మందిరానికి వెళ్తున్నటువంటి నీవు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. ఒకవేళ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోకపోతే జరిగే నష్టం ఏంటో చెబుతాను. చాలామంది అంటారు, అన్న నా ప్రవర్తన తమ్ముడు
ఏంట్రా అలా ప్రవర్తిస్తున్నావు, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, ఏంట్రా డ్రెస్ వేసుకుంటున్నావు, ఏంట్రా ఇలా ఉంటున్నావు, నీ ప్రవర్తన నాకేమి అర్థం కావటం లేదురా, నీ ప్రవర్తన ఏంది బాగాలేదురంటే, మా సిస్టర్ ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి అమ్మా నాన్నతో ఇలా మాట్లాడుతున్నావు, పెద్దోళ్ళతో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, క్లాసులో ఏంటి ఇలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఏం బాగాలేదు అని అంటే వాళ్ళు అనుకునే మాట్లాడి తెలుసా, మనతో అనలేరు కానీ ప్రక్కకు పోయి అనే మాట్లాడి తెలుసా, ఏంటో నా ప్రవర్తనట ఆయనకి నచ్చలేదట, నా ప్రవర్తన అంట ఆయన ఏందో వేరుగా ఉందంటున్నాడు. ఏంటో వాళ్ళు పెద్దోళ్ళు గనక వారికి అలా ఉన్నారు. నా ప్రవర్తన నాకు బాగానే ఉంది, నా ప్రవర్తన నా ఫ్రెండ్స్కి బాగానే ఉంది, నా మాట తీరు నాకు బాగానే ఉంది, నా మాట తీరు నా ఫ్రెండ్స్కి కూడా బాగానే ఉంది. బహుశా ఆమెకు నచ్చపోతే నేనేం చేయాలో, నా బిహేవియర్ ఆయన నచ్చపోతే నేనేం చేయాలో, నా ప్రవర్తన నాకు బాగానే ఉంది అని ఒకవేళ అనుకుంటుంటే విను, నీ మాట తీరు నీకు బాగుండొచ్చేమో, నీ ప్రవర్తన నీకు బాగుండొచ్చేమో, నీ బిహేవియర్ నీకు బాగుండొచ్చేమో, నీ మాట తీరు నీకు బాగుండటం, నీ ప్రవర్తన నీకు బాగుండటం, నీ మాట తీరు నీకు బాగుండటం కాదు, కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది నీ ప్రవర్తన నీ దృష్టికి కాదు. బైబిల్ ఆ మాట చూద్దామా, చూడండి, ఆ మాట చూడండి. సామెతల గ్రంథంలోని 16వ అధ్యాయము 7వ వచనం చూడండి. సామెతల గ్రంథంలోని 16వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉండాలి. వినండి, నీ మాట తీరు, నీ ప్రవర్తన నీకు ఇష్టంగా ఉండటం కాదు, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టముగా ఉండాలి. నీ ప్రవర్తన వాక్యపు వెలుగులో చూసుకుంటే నీ మాట తీరు బాగుందో, నీ ప్రవర్తన బాగుందో, నీ బిహేవియర్ బాగుందో నీకు అర్థమైపోతుంది. నీ ప్రవర్తన నీకు కాదు, నీ ప్రవర్తన దేవుడికి ఇష్టముగా ఉందా లేదో చూసుకో. ఒకవేళ నీ మాట తీరు బాగాలేకపోతే సరిచేసుకో, నీ ప్రవర్తన బాగాలేకపోతే సరిదిద్దుకో. నా మాట తీరు అవతల వారికి గాయపరుస్తుంది, నా మాట తీరు మా ఇంట్లో వారిని బాధ పెడుతుంది, నా మాట తీరు నా భర్తను బాధ పెడుతుంది, నా మాట తీరు నా భార్యను వేడిపించే విధంగా చేస్తుంది, నా మాట తీరు ఇతరులకు హానికరంగా ఉంటుంది అని తెలిసినప్పుడు నీ ప్రవర్తన నీవు సరిచేసుకోవాలి. నీ ప్రవర్తన దేవుడి దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. నీవు మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడు. ఒకవేళ పడకపోతే ఏం జరుగుతుందో చూద్దామా, చూడండి రండి ఆ మాట, చూడండి ఆ మాట. ఒకవేళ నీ ప్రవర్తన కానీ బాగానే ఉండకపోతే జరిగేటువంటి హగ్గయి గ్రంథం ఒక మాట చూడండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చూడండి, చదవండి. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనడి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి అన్న మాటను. అమ్మా, నీ ప్రవర్తన బాగుందో లేదో, నీ ప్రవర్తన నీకు బాగుందో లేదో ఒకసారి ఆలోచించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రవర్తన గురించి ఆలోచించుకొని పెద్దలు చెప్పినప్పుడు, ఒకవేళ మిమ్మల్ని వ్యక్తిగతంగా మేము అనలేము, కానీ ఇక్కడ నిలబడి చెప్పగలము. అది ఎవరికి ఉద్దేశించిందో వారు సరిచేసుకోగలిగితే చాలా మంచిది. అరే బ్రదర్ చెప్పినటువంటిది నిజమే కదా, అబ్బాయి చెప్పిన మాట నిజమే కదా, నా ప్రవర్తన బాగాలేదు అని మనం సరిచేసుకుంటే, మన ప్రవర్తన గురించి ఆలోచించుకోగలిగితే మంచిది. ఒకవేళ ఆలోచించుకోకపోతే ఆ అబ్బాయి చెబితే మనం ఎందుకు సరి చేసుకోవాలి, వారు చెబితే మనం ఎందుకు సరి చేసుకోవాలి, నా ప్రవర్తన బాగానే ఉంది అని ఒకవేళ నీ ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్తగా పడకపోతే జరిగే నష్టం ఏంటో ఇప్పుడు చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం చూడండి ఆ మాట. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. అమ్మ జాగ్రత్తగా చూడండి. ఆజ్ఞను గైకొన్నవాడు, తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. అమ్మ ఆ మాట చదవటానికి కొద్దిగా బాధాకరంగా ఉంది.
ఆజ్ఞను గైకొన్నవాడు, తను కాపాడుకున్నవాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు పాడైపోతాడంటే పెద్దగా బాధపడాల్సిన పని లేదు. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండేవాడు నష్టపోతాడంటే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండేవాడు మరణిస్తాడన్నా పెద్దగా బాధ ఉండేది కాదు. మరణం అనేది కొద్దిగా మంచి పదం, కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు అనంది. తన ప్రవర్తన గురించి ఆలోచించుకొని వాటి గురించి జాగ్రత్త పడి భద్రం చేసుకొని దాన్ని సరిదిద్దుకోకపోతే విను నీ ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉన్న ఎడల, నిర్లక్ష్యంగా ఉండే ఎడల నిశ్చయముగా చస్తావు అనంది. అంత పని కాకూడదని దేవుడు అంటున్నాడు కదా, మందిరానికి పోవనప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడము, నీ మాట తీరు గురించి జాగ్రత్త పడు, నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడు, నీ వాటి గురించి జాగ్రత్త పడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా 2 ఉన్నాయి కానీ నేను సమయానికి ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉండటం లేదు, పెద్దగా గోల మాత్రమే తప్ప వాక్యానికి అంత అనుకూలంగా లేదు కనుక ముగిచ్చేస్తున్నాను. అమ్మ వినండి, ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు అద్భుతంగా ఉండాలంటే కాపాడుకోవలసింది నెంబర్ 1 శరీరము, నెంబర్ 2 మన హృదయము, నెంబర్ 3 ప్రవర్తన. ఇప్పటి వరకు ఒకవేళ శరీరాన్ని అపవిత్రతకు వదిలేసేవేమో ఇది అనుకూల సమయం. ఇప్పటివరకు హృదయాన్ని పాపంతో నింపుకుంటూ ఒకవేళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నామేమో, నీ హృదయమును భద్రము చేసుకోవటానికి వాక్యముతో నింపుకోవాలని. మొదటిగా నీ ప్రవర్తన ఒకవేళ నీకు బాగానే ఉండొచ్చేమో, కానీ దేవుడికి బాగా ఉండకపోతే, దేవుడికి ప్రీతికరంగా ఉండకపోతే ఇంకో దిక్కడ ఉంటుంది కదా, నీ ప్రవర్తన సువార్తకు తగినట్లుగా ఉంచుకోండి అని అంటుంది. నీ ప్రవర్తన సువార్తకు తగినట్లుగా ఉండినట్లుగా జాగ్రత్త పడండి అని అంటుంది. చాలా కాలం నుంచి మందిరానికి వస్తున్నావు, చాలా కాలం నుంచి బాప్తీసం తీసుకున్నావు, మన ప్రవర్తన ఎలా ఉంది? పేతురు పత్రికలో కానీ చూసినట్టయితే నీ ప్రవర్తన మంచి ప్రవర్తనగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తనగా ఉండాలి, నీ ప్రవర్తన యోగ్యమైనదిగా ఉండాలి, నీ ప్రవర్తన నీతి కలిగినదిగా ఉండాలని బైబిల్లో చాలా వాక్యాలు నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండాలి. ఒకవేళ అలాంటి ప్రవర్తన లేకపోతే ఎవరో నష్టపోరో, నీకు నీవే నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. సంసోను శరీరాన్ని జాగ్రత్తగా పడాల్సిన వాడు, సంసోను దెలీలాకు తన శరీరాన్ని అప్పగించి నష్టపోయాడు. తన హృదయాన్ని భద్రము చేసుకోవలసిన సంసోను తన హృదయంలో పాపానికి స్థానం ఇచ్చి నష్టపోయాడు. తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడాల్సిన సంసోను అజాగ్రత్త వహించి నిర్లక్ష్యం వహించి తల్లిదండ్రులు చెప్తున్నారు, అరే ఇది నీకు తగదరా సంశయం, ఇది నీకు తగదరా, నువ్వు అభిషక్తుడురా, నువ్వు బలం పొందిన వాడువురా, నువ్వు న్యాయాధిపతివురా, ఈ విధంగా అన్యాయంగా ప్రవర్తించకూడదు, ఇది నీకు తగదు అని చెప్పిన ఎంతగా వారించినా తన ప్రవర్తన తన ఇష్టమన్నట్టుగా, తన జీవితము తన ఇష్టమన్నట్టుగా, నా శరీరము నాకు ఇష్టమన్నట్టుగా ప్రవర్తించాడు. బలవంతుడే బలహీనుడైపోయాడు, న్యాయాధిపతే న్యాయము తప్పి బోనులో నిలబడిపోయాడు, శక్తిమంతుడే గుడ్డివాడైపోయి కుక్క సావు చచ్చాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే బైబిల్ అంటుంది కదా, నీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు అని ఉంది. అలా మరణించకూడదని మనందరి ప్రవర్తన పాపంతో కూడినప్పుడు, మనందరి హృదయము పాపంతో కూడినప్పుడు, మన దేహము పాపంతో కూడినప్పుడు పాపానికి విరుడుగా రక్తాన్ని చిందించాల్సి ఉంటుండగా ప్రభు యేసుక్రీస్తు రక్తంలో చిందించి మన దేహాన్ని విడిపించాడు, మన హృదయాన్ని బాగు చేశాడు, మన జీవితంకు ఒక నూతనత్వాన్ని ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఇప్పటి వరకు ఒకవేళ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పటికైనా ప్రభా నన్ను క్షమించు, ఈరోజు నుంచి నా దేహాన్ని కాపాడుకుంటాను, నా హృదయాన్ని కాపాడుకుంటాను, నా ప్రవర్తన కాపాడుకుంటానని ఒక చిన్న పశ్చాత్తాపడితే నేను దేవుడు క్షమిస్తాడు. ఈరోజు నుంచైనా దేవుడి వెలుగులో మన మాట తీరు, మన ప్రవర్తన కాపాడుకుందామా? తల వంచుదాం ఒక నిమిషంలో దేవుడి సన్నిధిలో. అమ్మా అక్క, ఒకవేళ ఈ మాటలు నీకు బాధాకరంగా ఉన్నా, ఒకవేళ ఈ మాటలు ఒకవేళ నీకు కష్టంగా ఉన్నా, వాటిని ఇష్టంగా తీసుకొని
ఎవరినో ఉద్దేశించినవి కాదు, కానీ కాలము సమీపిస్తూ ఉంది. 2024వ సంవత్సరం యొక్క చివరి రోజుల్లో ఉంటున్నాం. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. నేడో రేపో యేసే వచ్చేటువంటి సూచనలు రాకడలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో జరుగుతున్నట్టు పరిస్థితులు ఒకవేళ మీరు గ్రహించలేకపోవచ్చేమో, కానీ చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. రాకడ అతి సమీపంగా ఉంది, నేడో రేపో అన్నట్టుగా ఉంది. అయ్యో, అలాంటిగా పరిస్థితుల్లో ఒకవేళ నీ యొక్క ప్రవర్తన విషయంలో, నీ హృదయం విషయంలో, నీ దేహం విషయంలో కాపాడుకోకపోతే విడవబడతావు. కాపాడుకోకపోతే నిత్య నరకానికి వెళతావు. అలా వెళ్ళకూడదని సరిచేసుకుంటామని నాతో సహా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాడు. నీ దేహం నీది కాదమ్మా. నీ దేహం నీదిగా అనిపించొచ్చేమో, కానీ నీ దేహం దేవుడి విలువ పెట్టి కొనబడినటువంటిది. అది దేవుడి యొక్క ఆలయము. దాన్ని పరిశుద్ధంగా ఉండటానికే దేవుడు నీకు అనుగ్రహించాడు కనుక నీ దేహము దేవుని యొక్క ఆలయమని, పరిశుద్ధంగా ఉండేట్టుగా నువ్వు పిలువబడ్డావని నువ్వు గుర్తెరిగి ఈ దేహము తిక్కు నుంచి పాపము చేయటానికి కాదు, ఈ దేహంలో ఉన్నాము గనక బ్రతికినంత కాలము బ్రతుకుతూ దేవుడి మహిమ కొరకే జీవించటానికి ఈ దేహము అనుగ్రహించబడింది. ఇప్పటివరకు దేహముతో పాపం చేస్తూ, ఈ దేహముతో వ్యభిచారం చేస్తూ, ఈ దేహముతో పాడు పనులు చేస్తూ, ఈ దేహముతో మద్యాన్ని తాగుతూ, ఈ దేహముతో సిగరెట్లు తాగుతూ, ఈ దేహాన్ని పాపానికి ఉపయోగిస్తూ ఉన్నట్టయితే ఒక్క నిమిషము, దేవా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ వాక్యము సెలవిస్తూ ఉంది, నీ ఘటమును జాగ్రత్తగా కాపాడుకొనము, నీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకొనము. ఇది విలువ పెట్టి కొనబడింది కనుక నీ దేహమును జాగ్రత్తగా కాపాడుకొని నీ బ్రతుకు దినములన్నీ దేవునికి మహిమకరంగా జీవించాలి. యా బుద్ధి గడ్డి తిని క్షణికావేశంలో దేహాన్ని పాపానికి అప్పగించాను, ఈ దేహముతో పాపాన్ని జరిగించాను. ప్రభు నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. రెండవదిగా, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకునము. ఎందుకో తెలుసా? నీ హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. నీ బాల్యము నుండి నీ హృదయాలోచన చెడ్డది కనుక అలాంటి హృదయమును దేవుడు రక్తముతో కడిగివేసి నూతనమైన హృదయాన్ని అనుగ్రహిస్తే, అలాంటి నూతనమైన హృదయముతో జాగ్రత్తగా బ్రతకాల్సినటువంటి మనం, ఆ హృదయమును వాక్యముతో నింపుకోవలసిన మనం, ఆ హృదయమును దేవుడి పాటలతో నింపుకోవలసిన మనం, ఆ హృదయమును దేవుడి యొక్క స్తుతులతో ప్రార్థనలతో నింపుకోవలసిన మనం పాపంతో నింపుకుంటూ నా హృదయాన్ని పాడు చేసుకుంటున్నాను ప్రభా, నా మనసును పాడు చేసుకుంటున్నాను ప్రభా, నా ఆలోచనలు పాడు చేసుకుంటున్నాను. నన్ను క్షమించు. నీ హృదయమును భద్రముగా కాపాడుకొని వాక్యం సెలవిస్తూ ఉండగా నేను నా హృదయాన్ని నిర్లక్ష్యపరుస్తూ పాపంతో, లోకముతో, సినిమాలతో, సీరియళ్ళతో, బూతు మాటలతో ప్రభా నా హృదయం నింపుకుంటూ వస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. మూడవదిగా, మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకో. మందిరానికి పోతున్నా నేను, బాప్తిస్మం తీసుకున్నా నేను, ప్రభువులో చేవేస్తున్నా నేను, నా మాట తీరు బహు జాగ్రత్తగా ఉండాలని, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని, నా మాట తీరు, నా ప్రవర్తన ఇతరులకు హానికరంగా ఉండకూడదని, వారిని దుఃఖపరిచేదిగా ఉండకూడదని, వారు దూషించేదిగా ఉండకూడదని నీ వాక్యం సెలవిస్తూ ఉండగా, నీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన యందు జాగ్రత్త పడము అనని. నీ ప్రవర్తన నీ దృష్టికి కాదు, నీ ప్రవర్తన నీ ఫ్రెండ్స్ దృష్టికి కాదు, నీ ప్రవర్తన యెహోవా దృష్టిలో ప్రీతికరంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉండగా, యా నా ప్రవర్తన ముందు ఉంచితే నాకు సిగ్గు వేస్తుంది. నా ప్రవర్తన విషయమై నీ వెలుగులో చూసుకుంటే నేనేనా ఇలాగ ప్రవర్తిస్తుంది, నేనేనా ఇలాగ మాట్లాడుతుంది, నేనేనా ఇలా బిహేవ్ చేస్తుంది. ఇలా బిహేవ్ చేయకూడదు నాకు తెలిసిన నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను? నా ప్రవర్తన బట్టి నా భర్తకు అవమానాన్ని తెస్తున్నాను, నా ప్రవర్తన బట్టి నా భార్యకు ఏడుపుని మిగిలిస్తున్నాను, నా ప్రవర్తన బట్టి నా భార్యకు దుఃఖాన్ని మిగిలిస్తున్నాను, నా ప్రవర్తన బట్టి నా కుటుంబాన్ని అవమానపాలు చేసుకుంటున్నాను. ఇది నాకు తగదే, ఇది నాకు కాదే, ఇలా నేను ఉండకూడదే అని తెలిసినా నేను ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ ప్రవర్తన గురించి ఒకవేళ జాగ్రత్త పడక అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడు. నీ వాక్యము సెలవిస్తూ ఉండగా
అయ్యా అలాగ నేను మరణించకూడదు. నా ముగింపు, నా కడపటి స్థితి అయ్యా బహు జాగ్రత్తగా ఉండాలి, నీకు మహిమకరంగా ఉండాలని ఎందరైతే పశ్చాత్తాపడుతున్నారో, ఎందరైతే వేడుకుంటున్నారో, ఎంతమంది క్షమాపణ కోరుకుంటున్నారో, ఎంతమంది అయితే క్షమించు ప్రభా, ఈ రోజు నుంచి అలా ప్రవర్తించను, ఈ రోజు నుంచి అలాగ నా శరీరాన్ని పాడు చేసుకోను, ఈ రోజు నుంచి నా హృదయాన్ని పాడు చేసుకోను, నీ యందు ప్రభ క్షమాపణ అడుగుతున్నారు. తండ్రి, మా బిడ్డలందరినీ క్షమించి నీ రక్తములో కడిగి వేసి అపరాధ భావాన్ని తుడిచివేసి సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి కృప చూపించమని, కడగబడినటువంటి నేను, బాప్తిస్మ తీసుకున్న నేను, మందిరానికి వస్తున్న నేను, ప్రభువులు చేవేస్తున్నటువంటి నేను, ఈ రోజు నుంచి ప్రభా నా దేహాన్ని, నా హృదయాన్ని, నా ప్రవర్తనను జాగ్రత్త పరుచుకుంటానని ఎందరైతే మాటిస్తున్నారో కావలసిన బలాన్ని, కావలసిన జ్ఞానాన్ని, కావలసినటువంటి శక్తిని మా బిడ్డలందరికీ అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా జీవించేటువంటి వారుగా కృప చూపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ సమయంలో